గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, అంటే ఆలయానికి వెళ్ళేటప్పుడు వెళ్తున్న దారిలోనే మనం అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నా కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. అలాంటిది కొంతమంది ఇంట్లోనే ఒక మందిరం ఉంది భగవంతుడిది మన ఇంట్లో. అలాంటిది ఇల్లంతా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సరే, వాష్రూమ్స్ వరకు అయితే ఓకే కాదు, వాష్రూమ్స్కి అవే చెప్పులు, బెడ్రూమ్లో అవే చెప్పులు, పూజ రూమ్ ముందు నుంచే కిచెన్లోకి వెళ్తుంటారు అవే చెప్పులు, మళ్ళీ బాల్కనీలోకి వచ్చిన అవే చెప్పులు. ఓవరాల్గా ఏ రకంగా చూసినా పాదరక్షలు లేనిది అసలు నడవటం అనే ప్రసక్తే లేదు అనే విధంగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. పిల్లలు అంటే తెలిసి తెలియక ఏదో అలా తిరుగుతున్నారంటే ఓకే, పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అలానే తిరుగుతున్నారు. అసలు ఈ పాదరక్షలు వేసుకోవటం ఇంట్లో ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదు. పాదరక్షలు వాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. కానీ ఈ మన జనరేషన్కి వచ్చేసరికి ఈ డిసీజెస్ అన్నీ ఎక్కువైపోయి, వ్యాధులు ఎక్కువైపోయి, షుగర్ అని, కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ మంటలు, ఈ నర్వస్ ప్రాబ్లమ్స్, ఒట్టి కాళ్ళతో నడిస్తే నొప్పులు వస్తాయి, నడవలేకపోవడము, వీటి వల్ల వాడుతున్నారు. అవును, నేను వాడడం తప్పు అనను. ఎలా వాడాలి? ఇప్పుడు వాటిని మీరు వాష్రూమ్కి వాడినప్పుడు అవి వాష్రూమ్ వరకే పెట్టుకోవాలి. ఓకే. ఆ వాష్రూమ్కి వాడిన స్లిప్పర్సే మొత్తం ఇల్లంతా వేసుకొని తిరగకూడదు. ఎవ్వరూ తిరగకూడదు, పిల్లలు కానీ పెద్దలు కానీ. మనం చెప్పులు ఎందుకు బయటే అన్నాము? ఎందుకంటే మొత్తం మనం తిరుగుతాము, డస్ట్ అంతా వాటికి ఉంటుంది. వాటిని వదిలి మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం, దేవాలయానికైనా ఇంట్లోకైనా. అలాంటప్పుడు ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని ఇంట్లోనే తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్? మెయిన్గా వ్యాధులు వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి వీటి వల్ల, ఇలా తిరగడం వల్ల. చెప్పులు ఇంట్లో వాడేవాళ్ళు నీట్గా శుభ్రం చేసుకోవాలి. అది కూడా చేయరు చాలా మంది, వాడుతూ ఉంటారు అంతే. అవును. వాష్రూమ్ వరకు, బెడ్రూమ్ వరకే పెట్టుకోవాలి. హాల్ వరకు, కిచెన్ వరకు వేరేవి పెట్టుకోండి. ఇంకొకటి ఎక్సెస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే. ఏ ఇబ్బంది లేని వాళ్ళు షో ఆఫ్ చేయడానికి మాత్రం వేసుకోవద్దు. కొంతమంది ఇప్పుడు చాలా మంది షో ఆఫ్ చేయడానికే వేసుకుంటున్నారు. నిజం. అవును. మేము ఏదో ఏదో ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితేనే హై లెవెల్లో చూస్తారు అనే ధోరణికి పీపుల్ వచ్చేసారు, ప్రజలు. అలా అది తప్పు. మనకి గుళ్ళల్లోనే బయట వదిలేయమని చెప్తారు, ఇంట్లోనూ బయట వదిలేస్తాం. ఎందుకు చెప్పులు వేసుకోకున్నట్టు తిరగాలి అని అంటే, మన పాదాలకి మసాజ్ అవుతుంది బాగా, భూమాత తగలాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చరు, అస్సలు మన్ను తగిలే ప్రసక్తే లేదు. మన్ను తగలాలి కదా. ఆ మన్నులో ఉన్న మినరల్స్ అన్నీ పాదం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాము, చెప్పులు బయట వదిలేసి వెళ్తాము. దేవాలయంలో రాయి వేరు, గమనించారా మీరు? పెద్ద పెద్ద పురాతనమైన దేవాలయాల్లో స్టోన్ వేరేలాగా ఉంటుంది. అవును. మనం దేవాలయాల్లో నడిచేటప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆ స్టోన్ కి అంటే స్మూత్ గా ఉండదు, గరుకులుగా ఉంటుంది. గరుకులుగా నడిచే దానిపైన మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో ఆ సర్క్యులేట్ ప్రభావం వల్ల సగం వ్యాధులు తగ్గిపోతాయి, ఆ బ్లడ్ సర్క్యులేట్ కావడం వల్ల. అవునా కదా? హార్ట్ సరిగ్గా పని చేయట్లేదు, కిడ్నీలు సరిగ్గా పని చేయట్లేదు అంటే ఎలా పని చేస్తాయి అసలు? మెయిన్ గా మనకి పాదాలే ఇంపార్టెంట్. అంటే మనకు తెలియకుండా న్యాచురల్ హీలింగ్ జరిగే పద్ధతులన్నీ మనం పాడు చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు శీర్షాది పాద పర్యంతం అంటాం మనం. మన తలలో నుండి పాదాలకి నరాలని కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. మొత్తం బాడీకి తల ఎంత ఇంపార్టెంటో పాదాలు అంతే ఇంపార్టెంట్. ఆ పాదాలు నువ్వు ఒట్టికాలతో నడిస్తే ఎంత మసాజ్ అంది వాటికి, ఒక ఫోర్స్ అంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బాగా జరుగుతుంది. అవును. ఇప్పుడు దేవాలయాల్లో ఎందుకు చెప్పులు వేసుకొని తిరగకూడదు అంటారంటే, గోపురాల పైన కలుషాలు ఉంటాయి కదా, ఇంతకు ముందే చెప్పాం మనం. అది ఆ కలుషాలు విశ్వం నుండి ఒక ఫోర్స్ తీసుకుంటుంది, పాజిటివ్ని. అది ఆ అమ్మవారి విగ్రహం కానీ అయ్యవారి విగ్రహంలో కానీ వస్తుంది. ఆ గుడి అంతా, దేవాలయం అంతా ఆ పాజిటివ్ అంతా వ్యాపించి ఉంటుంది, ఆ పాజిటివ్ ఫోర్స్ అనేది. ఓకే.
నువ్వు ఉత్తకాలతో నడిచినప్పుడు అది గ్రహిస్తుంది, మన పాదాలు దాన్ని గ్రహిస్తుంది, ఆ పాజిటివ్ ఫోర్స్ని. ఓకే ఓకే. మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ గ్రహిస్తుంది, మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. పూర్వం అందరూ ఉత్తకాలతోనే తిరిగేవాళ్ళు కదా. అవును, చెప్పులు లేకోకున్నట్టు. అవును. ఇప్పుడు వచ్చాయిలేండి, ఒక్కొక్కరికి 10 జతలు 20 జతలు ఉన్నాయి ఇళ్ళల్లో. ఏకంగా మీరు బయట వదిలేసి లోపలికి వస్తామన్నారు కానీ నాకు నవ్వు వస్తుంది మీరు ఆ మాట అంటుంటే. చాలామంది ఒక రూమ్లో ఒక కార్నర్ మొత్తం కబోర్డ్స్ సెక్షన్లో షూజు, వాళ్ళకి సంబంధించిన చెప్పులు, హీల్స్ అని, ఫ్లాట్స్ అని రకరకాలుగా ఒక సెక్షనే దానికి కట్టేసుకుంటున్నారు. అవును, లగ్జరీ లైఫ్ వాళ్ళకి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు అలా బాగా రెగ్యులర్గా వాడి వాడి ఉత్తకాలతో నడవాలి అంటే ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది. నడవలేరు, బబ్బులు వస్తాయి. అవునా కదా, స్మూత్ అయిపోతాయి పాదాలు. అవునవును, అవును. నొప్పులే వస్తాయి. ఎలా నడవగలరు? అవును. ఆరోగ్యం బాగుండాలి అంటే సాధారణమైన ప్రజలు ఉత్తకాలతోనే నడవాలి. ఇంట్లో ఉత్తకాలతోనే వాకింగ్ చేయండి, చెప్పులు వేసుకోకున్నట్లు. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, షుగర్ పేషెంట్స్కి ఎక్కువ వాడినా కూడా ఒక 10 minutes అన్నా చేయండి అంటారు. అవును, స్లిప్పర్స్ యూజ్ చేయకుండా. ఆ 10 minutes ఎందుకు చెప్పారు? వాటికి బాగా మసాజ్ జరుగుతుంది కాబట్టి పాదాలకి. అవును, ఒత్తిడి పడుతుంది పాదాల పైన, దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కానీ మేము ఎందుకు వింటాం? మేము అప్పుడు కంఫర్ట్ మంచి మెత్తగా ఉండే షూస్ కొనుక్కొని వాకింగ్ చేస్తాం. అందుకే రోగాలు కూడా అలా కంఫర్టబుల్గా వస్తున్నాయి మనకి. అవును, అవునా కదా, రోగాలు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇప్పుడు. మార్కెట్లో మనకి ఎట్లా అవైలబిలిటీ ఉన్నాయో అన్ని ఐటమ్స్, వ్యాధులు కూడా అలానే ఉన్నాయి. అంతే. అవునా కదా? అవును అవును. ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళు మాత్రమే ఇండ్లలో యూజ్ చేయాలి. అది కూడా వాష్రూమ్కి సపరేట్ ఉండాలి, ఇంట్లో తిరగడానికి సపరేట్ ఉండాలి. ఆ వాష్రూమ్కి యూజ్ చేసేటివి ఇల్లంతా యూజ్ చేయడం అనేది చాలా తప్పు, పాపం కూడా. ఓకే. ఎందుకంటే మన ఇంట్లో దేవుడి గుళ్ళు ఉంటాయి, అవును, మనము దైవారాధన చేస్తున్నాము. అవునా, మినిమం సెన్స్ అంతే అది. మనం దేవుడి ముందు ఇలా తిరగకూడదు, మనకే రోగాలు వస్తాయి అలా తిరగడం వల్ల. ఇప్పుడు అంటే కొంచెం మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ విషయానికి వచ్చి వాళ్ళ తరఫున ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది, భగవంతుడి మందిరం ఉంది, ఆలయం అంటే భగవంతుడు ఉన్నాడు. మరి అసలు భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు, అంతటా భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్నప్పుడు అక్కడే చెప్పులు వేసుకొని నడవకూడదు అనటంలో అర్థం ఏముంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తానంటే, ఇది మూర్ఖులు అడిగే ప్రశ్ననే, మూర్ఖులు ఇలానే అడుగుతారు. భగవంతుడు అన్నింటా ఉన్నాడు, ఎందెందు చూసినా అందందు గలడు, లేడని చెప్పలేదు. కానీ మనకు ఒక నియమం ఉంది, శాస్త్రానుసారంగా ఒక నియమం ఏముంది, చెప్పులు బయటే వదలాలి. ఎందుకు? వాటికి డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి వాటిని ఇంట్లోకి తెచ్చుకుంటే మనం ఆరోగ్య రీత్యా బాగుండదు కాబట్టి బయట వదలాలి అన్నారు. కరెక్ట్. నీకు ఆరోగ్యం చెడిపోవాలంటే నువ్వు పక్కన పెట్టుకొని పడుకో, అంతే కదా. ఇంకా ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఆ ప్రతి చోట దేవుడే ఉన్నాడు, తిరగకూడదు అని చెప్పలేం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తిరుగుతాం చెప్పులు వేసుకొని, కానీ వేటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. కరెక్ట్. అవునా కదా? మనం స్నానం చేస్తూ అన్నం తినం, అన్నం తింటూ స్నానం చేయం. అలా అని చెప్పులు వేసుకొని ఇంట్లో కూడా తిరగడానికి లేదు. ఆరోగ్యం బాగలేకపోతే అది వేరు. ఓకే. బాగున్న వాళ్ళు ఎందుకు చెప్పు, లేని అనారోగ్యం తెచ్చుకున్నట్టే కదా ఇలా చేయడం వల్ల. ఒక రకంగా మన ధర్మానికి శాస్త్రానికి విరుద్ధము ఆ నియమము. అంటే అది హెల్త్ వైజ్గా కూడా సరే, ధర్మం శాస్త్రం మీరు పాటించను అనుకుంటే మీ ఆరోగ్య రీత్యా అయినా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఎక్కువ మనం చెప్పులు యూజ్ చేయడం వల్ల ఏమైపోతాయంటే నర్వస్ నెమ్ అయిపోతాయి. ఓకే ఓకే. వాక్ చేయాలి, ఎక్కువసేపు కూర్చున్నా కూడా అంతే బాడీ. అవును. పాదాలకు కొంచెం ప్రెజర్ ఇవ్వాలి కదా మనము. అవును. ఇప్పుడు భూమాత అంటామండి, అవునా కదా? భూమాత అన్నప్పుడు ఆ భూమిలో ఎన్ని మినరల్స్ ఉంటాయి చెప్పు. నిజం. ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి మన భూమిలో. నిజం. అలాంటి నేల మన పాదాలకి తగిలినప్పుడు మన ఆరోగ్యం ఎందుకు బాగుండదు? అవునా కాదా? ఇప్పుడు మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే కూడా చిన్నపిల్లలకి ప్లే స్కూల్స్లో
శాండ్తో ఆటలాడేది కూడా ఒక గేమ్ని ఒక పార్ట్ చేసిండ్రు. అంటే ఆ మట్టి ఇసుక వాటిలో మనం నడవటము వాటిని టచ్ చేయటం వల్ల మనకు అది ఎంత బెనిఫిట్ అనేది ఎన్ని యూజెస్ ఉన్నాయనేది ఈ రకంగా కూడా మనం అర్థం అవును చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ప్లే స్కూల్స్ లో పెట్టినారు శాండ్తో ఆడుకోవడం, మట్టిని ముట్టుకోవాలి, మట్టిలో ఆడుకోవాలి, మట్టిలో ఉన్న బ్యాక్టీరియా కూడా మనలోకి వెళ్ళాలి. అవును. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఫర్ సపోజ్ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బయట నుండి మనం బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళింది, అది డిఫెన్స్ చేయాలి కదా, కరెక్ట్, అది ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేసుకుంటేనే కదా మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందని తెలిసేది. అవును. నువ్వు ఉత్తకాలతో నడిస్తేనే కదా నువ్వు నడవగలవా లేదా తెలిసేది. ఈ రోజు నడవలేవు, రేపు నడవలేవు, అవును. ప్రాక్టీస్ చేస్తే నడుస్తావు. ఎంతసేపు అలా 2 అడుగులు వేసి నేను నడవలేను అంటే నువ్వు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నావు. అవును. అవును. అవునా కదా. ఫస్ట్ మన బాడీ ఎప్పుడు డిఫెన్స్ ప్లేస్లోనే ఉండాలి. ఏది వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అవును. అంటే ఊర్లలో అంటూ ఉంటారు కొన్ని సామెతలు కరెక్ట్గా గుర్తులేవు కానీ, ఎండకైనా వానకైనా ఎక్కడైనా కూడా వదిలేస్తే బతికేటట్టుగా ఉండాలి, పిల్లల్ని అలా పెంచాలి అని చెప్పి అంటూ ఉంటారు. అవును. ఏ కష్టమైనా ఏ సుఖమైనా వచ్చినా కూడా పిల్లలు పెరిగే వాతావరణం మనం అలా పెంచాలి. అవును. వాళ్ళు ఏ వాతావరణానికైనా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు అంతా ఫ్లూ సీజన్ ఇదంతా. అవును. చాలా మంది పిల్లలు జల్దీ సిక్ అయిపోతారు. నిజంగా ఆల్రెడీ చాలా ఇది స్టార్టింగ్ లోనే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, పెద్దవాళ్ళే చాలా ఎక్కువ సిక్ అవుతున్నాం. అవునా కదా. అవును. మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మెయిన్ ఫుడ్ సరిగ్గా ఉండదు ఇప్పుడు. అంతా కల్తీ ఫుడ్, ఇంత కల్తీ ఫుడ్, ఇన్ని ఫ్లూస్ ఎక్కువైపోయినాయి, ఇన్ని రోగాలు ఎక్కువైపోయినాయి. దాంట్లో కూడా మనము ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగి మళ్ళీ కొన్ని తెచ్చుకోవడం ఎందుకు రోగాలు. అవును. అవునా కదా. ఇంకొక చిన్న సందేహం అండి, ఇప్పుడు చెప్పులు అంటే పాదరక్షలు అనగానే కొన్ని శని భగవానుడికి సంకేతాలు అంటారు, చెప్పులు పోయినాయి అంటే శని పోయింది అని చెప్పి ఇలా మాట్లాడతారు. చెప్పులతో పాటు ఆ శని లోపలికి వస్తుంది కాబట్టి, ఆ నెగిటివ్ అదంతా కూడా లోపలికి వస్తుంది కాబట్టి వదిలేయమంటారు అని చెప్పి, ఇది వాస్తవమా? నిజంగా శని భగవానుడికి ఇవి చిహ్నాలా ఇవన్నీ కూడా? ఎవరెవరి ప్రాంతీయం బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకేం చెప్తాము, రామరాజ్యము భరతుడు రాముడి పాదరక్షలు పెట్టే పాలించాడు అని చెప్తాం. శని ఎలా అవుతుంది అది? ఇంకా అంటే ఆయన ఎంతటి పుణ్యాత్ముడు, సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడు. మనం అలా కాదు కదా. మనం అలా కాదు, కానీ మనం వాడుతున్నాం కదా, బయట తిరుగుతున్నాం కదా. చెప్పులు పోతే శనిపోయింది అనేది అది తప్పు. ఓకే. ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తుంటుంది, చెప్పులు పోగానే మనకి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందా? ఏమో, పోతుందేమో. అలా ఎలా పోతుంది? పోదు. ఓకే. అంటే ఇవి ఎలా వచ్చాయంటే నానుడిలు. నువ్వు కొత్తగా తెచ్చుకున్నావు ఈరోజు చెప్పులు, ఈరోజే టెంపుల్కి వేసుకెళ్ళావు, పోయినాయి, నీ బాధ ఎలా ఉంటుంది? పక్కన ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఓదార్చడం కోసం ఏంగా తిని శనిపోయింది తొడిగినోనికి వస్తుంది అంటారు. మనకేమో అయ్యో. పెద్దలు ఏం చేశారంటే ప్రతి ఒక్క మాట ఉపశమనం కోసం చెప్పారు. మనం రిలాక్స్ అవ్వాలి, దాని గురించి బాధపడకూడదు. ఇది పోతే మంచిదిలే. ఇప్పుడు నువ్వు కొత్తవి పోగొట్టుకున్నామంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది, అయ్యో కొత్తవి వెళ్ళిపోయాయి ఇప్పుడే కొన్నాను అని. ఆ బాధ లేకపోయినట్లు శనిపోయిందంటే అమ్మయ్య నా శనిపోయింది, లేకపోతే పోయినాయి అనుకుంటాం అనుకో. ఆ రిలాక్సేషన్ కోసం చెప్పారు అంతేగాని అవి చెప్పులు పోయినంత మాత్రం శనిపోదు. ఒక రకంగా మనకే ఎఫెక్ట్ అయింది తప్ప మనకేం యూజ్ లేదు, దానివల్ల యూజ్ ఏం లేదు. అంటే నిజంగా ఈ వేసుకొని పోయే వాళ్ళు కూడా ఎందుకు వేసుకొని పోతారో తెలియదు కానీ, టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా వరకు చెప్పులు పోగొట్టుకుంటూనే ఉంటారు, మర్చిపోయి కూడా వస్తారు, కొంతమంది మర్చిపోయి వచ్చినా కూడా దానికి ఏం సంకేతం ఉండదా, అది ఏదో క్యాజువల్ మతిమరుపు వల్ల. అంటే చాలా మంది ఏం చెప్తారు, చెప్పులు పోవడం వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి అంటారు. పోతే కష్టాలు ఎక్కువ అవుతాయా? ఇవన్నీ అంత నమ్మసకమైన విషయాలు కాదండి. చెప్తారు, మనం వినాలి అంతే. వాటిని బుర్రలోకి ఎక్కించుకోకూడదు. చెప్పులు పోతే శని పోతుంది అనేది అయితే లేదు. ఇది మనం రిలాక్స్ కోసం, మనం బాధపడకూడదని మన పెద్దలు చెప్పిన మాటలు అంతే అవి. ఓకే. అట్లా చెప్పులు పోతే శని పోయేటట్లుంటే ఇన్ని హోమాలు ఎందుకు, ఇన్ని పూజలు ఎందుకు, ఇన్ని నియమాలు ఎందుకు, శని నివారణ పూజలన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పు. ఏలినాడు శని అంటే భయపడిపోతాం. అవునవును, భయపెట్టేస్తాడు స్వామి భయపెట్టాడు, మనం భయపడుతున్నాం అంతే. మామూలు ఇబ్బందులు ఉంటాయి ఆ టైంలో. కానీ చెప్పండి, శని భగవానుడు చాలా చాలా దయాపరుడు. చెప్పాలంటే ఎవరికి తెలియని విషయం అది. మన కర్మనంతా తొలగిచ్చేస్తాడు ఆయన, బ్యాడ్ కర్మనంతా తీసేస్తాడు ఆయన వచ్చినప్పుడు. మనం భయపడతాం కానీ అయ్యో ఆయన వచ్చాడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు?
ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుంది ఏదో ఒక ఇబ్బంది? పోయిన జన్మలో నువ్వు ఏదో ఒక తప్పు చేసావు కాబట్టి నీకు ఈ జన్మలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఆయన వల్ల. ఓకే. ఆయన ఇబ్బంది పెట్టే రకం కాదు, నీ ఇబ్బందిని తీర్చే రకం. ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయినాడో నీ కర్మ వచ్చేసి అనుభవంలోకి వస్తుంది. నువ్వు నీ బ్యాడ్ కర్మను తొలగించుకుంటున్నావా లేదా? అవును. ఆయన ఎంటర్ కావడం వల్ల ఆ రోజుటికే బాధ, ఆ రోజేం అలానే ఉండదు కదా. అవును. నీ కర్మ పోయి నువ్వు సుఖపడతావు కదా. కర్మకారకుడు శని భగవానుడు. అలాంటి శని భగవాన్ని చూసి మనం భయపడే అవసరం లేదు. అమ్మ నా కర్మ తొలగిపోతుంది, నేను పోయిన జన్మలో ఏం పాపం చేశానో ఏం చేశానో ఈ రోజు ఇలా అనుభవిస్తున్నాను, ఇది వెళ్ళిపోతుంది, నాకు ఈ కష్టం వెళ్ళిపోతుంది అని హ్యాపీగా ఉండాలి చెప్పాలంటే. ఇప్పుడు కర్మనంతా మనము పేడ్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పెట్టేసుకొని అది మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అనుభవించే అంత ఉండకూడదు కదా. అవునా కాదా? ఒక్కటండి, మనకు శని భగవానుడు ఎంటర్ అయినాడు అని అంటే మన బ్యాడ్ కర్మ తొలగిపోతుంది. ప్లస్ టీచర్, తను టీచ్ చేస్తాడు మంచి చెడు ఎలా ఉండాలి నువ్వు అని. మనకి శని భగవానుడు ఉన్నాడు జాతకరీత్యా అని అంటే మన చుట్టూ ఉన్న మనుషుల మొగాలని మనకు తెలిసిపోతాయి నిజస్వరూపాలు. ఆ టైంలో మనం మోసాలకు గురవుతాం. ఎందుకు గురవుతాము? వాళ్ళ నిజస్వరూపం స్వామి మనకి తెలియజేస్తాడు. ఎంతో నమ్మింటాం మనం వాళ్ళని, అవునా కాదా? వాళ్ళ రియాలిటీ ఫేస్ మనకు తెలుస్తుంది. అయ్యో నాకు శని భగవానుడు ఎంటర్ అయినాడు, నేను మోసపోయినాను అనుకోకూడదు. ఆ మోసం వల్ల నీకు ఏం తెలిసింది? ఆ పర్సన్ యొక్క రియాలిటీ ఫేస్ తెలిసింది. అవును. ప్రతి పర్సన్ కి 2 ఫేసెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. లేవు అని చెప్తే నమ్మసకం అయితే కాదు. వాళ్ళు ఆ సిచ్యువేషన్ బట్టి బయటికి వస్తారు. ఒక్కటే మీరు తెలుసుకోవాలి, శని భగవానుడు వచ్చాడు అని అంటే టీచింగ్ మీకు నేర్పిస్తున్నాడు, గుణపాఠాలు, జీవిత పాఠాలు ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోబోతున్నారు. జీవితంలో ఏది ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఇస్తాడు చాలా. ఆయన టీచర్ అంటారనమాట. టీచ్ చేస్తాడు ఆయన. ప్రతి ఒక్క సమస్యను మనకిచ్చి మనం ఎంత బలంగా ఉన్నామని కూడా తెలుసుకుంటాం మనం. ఇప్పుడు ఒక టైంలో మనం ఆలోచిస్తే అంత సమస్యను మనం ఎలా ఎదుర్కొన్నామా అనిపిస్తుంది మనకే. మన జీవితంలో కొన్ని సమస్యలు పోయినప్పుడు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు అనే ఒక ఆలోచనలో ఉంటాం. అవును. అవునా కాదా? అలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కొనేంత శక్తిని కూడా ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు. ఎక్కువ కర్మ ఉండి ఎక్కువ బ్యాడ్ కర్మ ఇది అయినప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది తప్ప, ఇబ్బంది పడుతున్నాము మనం బాధపడుతున్నాము అని అంటే మన బ్యాడ్ కర్మ తొలగిపోతుందని మనం గుర్తించుకోవాలి. సుఖపడుతున్నాము అంటే మనం చేసిన పుణ్యం అంతా పోతాందని బాధపడాలి. ఈ 2 మైండ్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే. అంతేగాని ఈ రోజు సుఖం ఉంది, నేను లగ్జరీగా ఉన్నాను అని అంటే నీ పుణ్యం అంతా అయిపోతుంది. నువ్వు మళ్ళీ పుణ్యకార్యాలు చాలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తున్న పుణ్యకార్యాలకు ఇప్పుడే మనం సుఖపడచ్చు అంటారా? కాదు, పూర్వజన్మలో చేసిన పుణ్యానికే నువ్వు ఇప్పుడు సుఖపడుతున్నావు. ఓకే. నువ్వు సుఖపడుతున్నావు అంటే నీ పుణ్యం అయిపోతుంది, దానికి నువ్వు బాధపడాలా, నేను ఇంకా పుణ్యకార్యాలు చేయాలి ఎక్కువ అని. అంతేగాని బాధలు వచ్చినప్పుడు బాధపడడం కాదు. బాధ వచ్చినప్పుడు ఒక్కటే మైండ్లో ఎవరైనా ఒకటే మైండ్లో పెట్టుకోవాలి, నా చెడు కర్మ తొలగిపోతుంది, నేను ఇప్పుడు ఈ బాధను అనుభవిస్తున్నాను అంటే ఒకటే భగవంతుని శరణాగతి. స్వామి ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి నాకు ప్రసాదించు, నేను తట్టుకొని నిలబడాలి, నేను ఈ సమస్యని గట్టెక్కాలి, ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు. అంతే, ఈశ్వరుడు చూసుకుంటాడు మొత్తం అంతా. ఓకే. ఇప్పుడు అంటే చాలా మందిలో ఒక ఉండే సందేహం ఏంటంటే చెప్పుల్లో అంటే శని అని భావిస్తారు, కానీ దానికి మీరు ఆల్రెడీ వివరణ ఇచ్చారు. బట్ అందరిలో ఉండే ఇంకొక విషయం గురించి మాట్లాడదామని. కాబట్టి ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవటం వల్ల వీళ్ళకున్న ఇబ్బందులన్నీ వాళ్ళకు వస్తాయి అని చెప్పి అంటారు. ఒకరి చెప్పులు ఒకరు అసలు వేసుకోకూడదు అని అంటారు. ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? మెయిన్గా ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవాలంటే సైజెస్ కరెక్ట్గా ఉండవు. ఫస్ట్ ప్రాబ్లం ఇది. పోనీ సైజ్ కరెక్ట్గానే ఉంది అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాళ్ళకి, మనకి ఏదైనా గాయం అయి ఉంటుంది, అక్కడ బ్యాక్టీరియా అంతా చెప్పుల్లో ఉంటుంది, మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇది కూడా ఆరోగ్యరీత్యే చెప్పారు, ఒకరి చెప్పులు ఒకరు వేసుకోకూడదు అని. అంతే అంతే, అంతకు మించి ఏమి అవ్వదు. మెయిన్ సైజ్ కూడా సరిపోదు, సరిపోయినా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మేమంతా హెల్త్ పరంగా బాగున్నాము అని అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మేము హెల్త్ పరంగా బాగున్నాము, మేము వేసుకున్నాము, మాకు బాగానే ఉందంటే మనం ఏం చెప్పలేము. ఎవరి వస్తువులు వాళ్ళే వాడుకోవాలండి. అవునా కదా? అంతే అంతే. ఇప్పుడు నీ వస్తువులు మనం వాడి
ఇంకొకరు వాడి అది ఎలా అయిపోతుందంటే మనం ఒకటి వాడింటాం. ఇప్పుడు దుస్తులు ఉంటాయి, చెప్పులు ఉంటాయి, మన బాడీకి అవి అలవాటు పడిపోయి ఉంటాయి. అవి ఇంకొకరు వాడినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఈ ప్రభావం వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. అవుతుంది. ఇప్పుడు మనం పాజిటివ్గా ఉన్నాము, వాళ్ళు పాజిటివ్గా లేరు, వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు చాలా మందిలో మూఢనమ్మకం ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఏదో ఇచ్చారు మాకు అది అయింది అంటారు కదా, అది ఎందుకు? వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఉందనుకో ఖచ్చితంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అవునా కదా? సరే మనలోనే నెగిటివ్ ఉందనుకుందాం, వాళ్ళు పాజిటివ్ అనుకుందాము, ఈ నెగిటివ్ వాళ్ళకి పోతుంది అంతే కదా. అందుకే ఒకరు వస్తువులు ఒకరు వాడకూడదు అంటారు. ఓకే, చెప్పులు అయితే వాడకూడదు అసలుకి. ఇంకా దీన్ని బట్టి అసలు ఏవి వాడకపోవడమే మంచిది. దుస్తులు కూడా వాడకూడదు. ఓకే, సంతోషమ్మా, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.